అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుస్రెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి నేను వచ్చేసానండి. సో ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మక్క గారెలు, అంటే స్వీట్ కార్న్స్తో గారెలను ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో మీ అందరికీ నేను క్లియర్గా చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి తయారు చేసుకోండి. నిజంగా మక్క గారెలు చాలా రుచిగా టేస్టీగా వచ్చాయండి. ఇవి అసలు చలికాలం వస్తే మనం ఖచ్చితంగా తినాలనుకునే ఫస్ట్ ఐటమ్ అంటేనే మక్కలు. సో స్వీట్ కార్న్స్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ కానీ అలాగే నిప్పుల పైన కాల్చిన స్వీట్ కార్న్ కానీ చాలా ఇష్టపడి తింటారు కదా. సో అలా కాకుండా ఇలా స్పెషల్గా, అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా స్పెషల్ ఐటమ్ తినాలి అని అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో మీరు ఇలా నేను చెప్పిన ప్రాసెస్, ఈ స్పెషల్ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి పెట్టి చూడండి. ఒక్కటి కూడా వదలకుండా తింటారు. నిజంగా చూడగానే చాలా బాగున్నాయి కదా, అంటే నోరు ఊరిపోతుంది కదా. నిజంగా రుచిగా అంటే అసలు ఎంత అంటే ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్ట్ వచ్చాయండి. చాలా రుచిగా వచ్చాయి అసలు. అంటే ఆ స్వీట్నెస్, స్పైసీనెస్ అదంతా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మీ అందరికీ ఇంకా ఆలస్యం చేయకుండా నేను మొత్తం ప్రాసెస్ చూపించేస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి తయారు చేసుకోవచ్చు. సో ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకునే కంటే ముందు కూడా ఇలా మక్కలు ఏవైతే స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, కంకుల నుంచి గింజలను వేరు చేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. నేనైతే ఇవి చాలా పాల కంకులను తీసుకున్నాను. కొంచెం ముదురుగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటరీగా అవ్వకుండా ఉంటుంది. బట్ నాకు ఇవి దొరికాయి కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను. మీకు అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కొంచెం ముదురు కంకులను తీసుకొని ఒక మిక్సీ జార్ మొత్తం వాటిని గింజలను వేరు చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 60% గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి వాటర్ అనేది వాటర్ అందులోనే వాటర్ ఎక్కువ శాతం ఉంటుంది కదా, వాటర్ అయిపోయి మనకి గారెలు రావడం కష్టమవుతుంది. అందుకని చెప్పేసి ఇలా మీరు ఇంత మెత్తగా చేసుకోకుండా 60% మెత్తగా చేసుకోండి. ముదురువి తీసుకుంటే మెత్తగా చేసుకోండి 80% వరకు. కొంచెం లేట్ అయి తీసుకుంటే ఒక 50 to 60% గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా. సో ఇలా అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ స్వీట్ కార్న్స్ని బట్టి బౌల్లో వేసేసుకోండి. ఇలా చూడండి, ఫస్ట్ చేసింది కొంచెం మెత్తగా చేసుకున్నాను. సెకండ్ వన్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను తీసుకున్న స్వీట్ కార్న్ చాలా స్వీట్గా అండ్ అలాగే లేత కంకులు అంటాం కదా, సో లేతగా ఉండడం వల్ల నాకు కొంచెం వాటర్ అనేది అందులోనే వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం మనం గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసేసుకుందామా. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే రుచికి తగినంత ఉప్పు, ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర, సో ఒక గుప్పెడు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ధనియాల పొడి, అలాగే 1 కప్పు తరిగిన కొత్తిమీర, 1 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే మిరియాల పౌడర్ కూడా వేసేసుకోండి దాంతోపాటే. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్, ఒక 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇందులో శనగపిండి. సో కార్న్ఫ్లోర్కి బదులుగా మనం బియ్యపు పిండి కూడా వేసుకోవచ్చండి. ఐదర్ బియ్యపు పిండి కానీ ఐదర్ కార్న్ఫ్లోర్ కానీ. ఆ తర్వాత ఇందులో మనం ఒక నిమ్మకాయను కూడా పిండేసుకొని ఇది మొత్తం ఇందులో వాటర్ లేకుండానే పిండితో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా ఒక ముద్దలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది, అవసరం కూడా లేదు. బట్ మీరు ఇలా కలుపుకోవడానికే ఆల్మోస్ట్ మనకు 10 minutes పడుతుంది అనుకోండి. ఇలా మొత్తం ముద్దలాగా మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఇందులో కనుక పిండి ఇంకా మెత్తగానే ఉందనుకోండి, కొద్దిగా బియ్యపు పిండి కానీ అలాగే కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. అంటే శనగపిండి కంటే కూడా బియ్యపు పిండి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి బియ్యపు పిండి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బాగా వేడి అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా హీట్ చేసుకోవాలి. నూనె ఎంత బాగా హీట్ అయితే గారెలు మనకు అంత తొందరగా వేగుతాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి. సో నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం గారెలు చేసేసుకోవాలి. చూడండి, ఇంకా మీకు మరీ మెత్తగా అనిపిస్తే కొద్దిగా ఇంకా అరటాకు ఉంటే అరటాకులో కనుక ఇలా మనం ఆయిల్ రూసి దాంట్లో వేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి. కానీ మనం ఇప్పుడు అవైలబుల్గా ఉన్న దాంతో చేసుకోవాలి కాబట్టి ఇలా హ్యాండ్ పైన కొద్దిగా నూనె కానీ నూనెనే వేసుకోవాలి ఖచ్చితంగా. అరిచేతిలో నూనె వేసుకుని
దాంతో ఇలా హోల్ చేసేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే చాలామంది ఏంటి అంటే వాటర్ అలా అద్దుకోవాలి అనుకుంటారు. వాటర్ అస్సలు అద్దుకోవద్దు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసినప్పుడు వాటర్ అనేది చిల్లే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ ఇది సజెస్ట్ చేస్తున్నాను. చేతిలో ఆయిల్ అద్దుకొని ఇలా పిండి ముద్ద తీసుకొని కొద్ది కొద్దిగా మనకు కావాల్సినంత సైజులో మిడిల్లో హోల్ పెట్టి ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా డీప్ ఫ్రై చేస్తున్న టైంలో మనం ఏంటి అంటే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ముందుగా వేసే ముందే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే గారెలు వేసేసుకున్నాం అనుకోండి, తొందరగా మనకి ఉడికిపోతాయి. ఒక్కసారి మనం గారెలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి వాటిని అటు ఇటు తిప్పి వేస్తూ బాగా వేయించుకోవాలి ఇలా. సో స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు గారెలు వేసిన తర్వాత, ఎందుకంటే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది, మాడిపోతాయి, లోపల ఉడకకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి స్టవ్ని సిమ్లో పెట్టి కనుక ఇలా జాగ్రత్తగా వేయించుకుంటే మనకి లోపల దాకా కూడా ఉడికి ఆ రుచి అనేది వస్తుంది. చూడండి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయాయి కదా. సో వీటిని ఇలా బాగా వేయించుకొని ఇలా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఎంతో రుచికరమైన గారెలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మక్క గారెలను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరు ప్రాసెస్ చూసేసారు కదా. సో వీటన్నింటినీ మనం అన్ని గారెలను ఇలా వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతో రుచికరమైన మక్క గారెలు రెడీ అయిపోయాయి. నిజంగా చాలా రుచిగా ఉన్నాయండి. అబ్బా ఎంత రుచి అంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ప్రిఫరబుల్గా అంటే మనం అసలు స్వీట్ కార్న్స్ అంటే ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి, ఎవరైనా ఇష్టపడి తింటారు. బట్ ఇంకా ఇలా తయారు చేసుకొని తిన్నారనుకోండి, నిజంగా అంటే ఎంత రెస్టారెంట్స్లో కంటే కూడా చాలా రుచిగా ఉన్నాయి ఇంట్లో చేస్తేనే. అంటే మనం ఇంట్లో కూడా ఎంత న్యాచురల్గా, ఇందులో ఎక్కువ ఐటమ్స్ కూడా ఏవి వేయాలి, ఇంట్లో దొరికే వాటితోనే చాలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ చాలా వెరైటీ ఐటమ్ కూడా కదా. రుచి ఎంత బాగుంటుందో, హెల్త్కి కూడా చాలా మంచిదే. స్వీట్ కార్న్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా మంచిది. సో నేనైతే రెడీ చేశాను, నాకైతే చాలా రుచిగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇలా ఏదైనా స్పెషల్ చేసి పెట్టమని అడిగినప్పుడు ఇలా మీరు ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. నిజంగా చాలా సింపుల్ ప్రాసెస్సే. కొంచెం ఓపిక చేసుకొని కనుక తయారు చేసుకున్నారనుకోండి, ఆ కమ్మని రుచి వచ్చేలాగా పర్ఫెక్ట్గా ఇలా వస్తాయి మక్క గారెలు. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి రెడీ చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.